హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తలేరని కొంచెం వీడియో అనేది లేట్ అవుతుంది. చూడండి, ఈరోజు మన శరీరానికి ఎంతో చలవని, అదేవిధంగా మన శరీర బలానికి, మన శరీరంలో ఏదన్నా తెలియకుండా ఏదన్నా మన శరీరాన్ని పాడు చేసి ఏదన్నా మన శరీరంలో జ్వరపడితే దాన్ని క్లీన్ చేసి ఒక తీగ ఆకుపసర అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. నేను చూపిస్తానండి. మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే నెక్స్ట్ రాబోయే జనరేషన్కి చెట్ల గురించి అందరికీ అవగాహన ఉండాలని, చెట్లను పెంచాలని ముఖ్య ఉద్దేశం అండి. అందుకనే ప్రతి ఒక్క వీడియోలో చెట్ల గురించి చెప్పడం జరుగుతుంది. సో చెట్లను పెంచండి. ఎవరైనా సరే చెట్లు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్లేనండి. చూడండి, వేప చెట్టు ఎండాకాలంలో ఎంత చక్కని ఎంత మంచిగా ఉంటుందో తెలుసా అండి. ఇక్కడ మీకు వీడియోలో నేను చూపిస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుందేమో, కానీ ఇక్కడ ఎంత వాతావరణం ఎంత సూపర్గా ఉందో తెలుసానండి. మనిషి ఒక 2-3 గంటలు ఆకలిని తట్టుకునే శక్తి అనేది నేచర్, మంచి నేచర్ కాడ ఉంటుందండి. ఓకే, సో అటువంటి వాటిని మీరు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ దాన్ని మనం అప్పట్లో మన పెద్దలు ఎలా యూజ్ చేసేవారో చెప్తానండి. ఇప్పుడు అది మనం యూజ్ చేయాలో లేదో, సో మీరు యూజ్ చేయాలి అనుకున్నాను మరింత తెలుసుకొని, మీ దగ్గరలో ఎవరైనా పెద్దలు ఉంటే వాళ్ళని తెలుసుకొని యూజ్ చేయడానికి ట్రై చేయండి. మీకు తెలియని వాటి గురించి జోలికి వెళ్ళకండి. ఓకేనా? మీకు అర్థం కాకపోయినా జోలికి వెళ్ళకండి. ఓకే, ఇప్పుడు చూడండి, బ్రైట్నెస్ పెంచుకుందాం. చూడండి, ఇవి ఈ ముళ్ళు చూసారండి? ఇది చూసారా? చెట్టు పేరు అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ చూడండి, వీటి ద్వారానే మీరు గుర్తుపట్టచ్చు కొంతమందికి. చూడండి, ఇవి మన వస్త్రాలకి వెంటనే పట్టుకుంటుందండి. చూడండి, ఇప్పుడు నేను చూడండి పట్టుకున్నాయా? వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలా పట్టుకున్నాయో చూడండి. సో ఈ చెట్టు వేరు అనేసి మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అప్పట్లో మనకు బాగా ఉపయోగపడేది తేలు కాటుకి, అదేవిధంగా పాము కాటుకి. దీన్ని ఊడబీకడం నాకు నచ్చట్లేదు. ఏడు కూడా పట్టుకుంటే చూడండి, ముట్టుకుంటే అంతే ఇక, ఎందుకంటే ఇది పాపం పెరగని. కాకపోతే దీని వేరు అనేసి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి, నేను చాలా కష్టపడి మరి మీకు చూపించింది ఒక తీగ ఆకులండి. ఇవి ఆకులు కాదండి, మన శరీరానికి ఎంతో మంచిని ప్రసాదించే ఒక అద్భుతమైన తీగ అనేసి అనుకోవాలి. దీని వేరు అనేసి దొరకడం చాలా కష్టం అండి. ఓకే, దాన్ని ఎంతో ప్రయత్నం చేస్తే కానీ అసలు దొరకడం చాలా కష్టం అసలు ఎక్కడైనా. ఇప్పుడు ఈ తీగ వేరు అనేసి దొరకాలంటే ఒక దుంప లెక్క మనకు దొరకాలంటే అండి మోరంగడ్డ లెక్క ఉంటుంది. అది దొరకాలంటే చాలా కష్టం ఈ ఏరియాలో. ఇప్పుడు అది దొరకాలంటే ఇదంతా క్లీన్ చేయాలి. ఓకే, మనం కొంచెం ప్రయత్నం చేస్తానండి, కొంచెం కష్టపడితే మన శరీరం కోసమే, మనకు శరీరానికి ఎంతో ఉపయోగాన్ని ఉంటాయన్నమాట. చూడండి, ఇంకో తీగ పాతాళ భైరవి అంటారండి, పాతాళ గరిడి. ఓకే, సిబ్బి తీగ. దీని ఆకులు మనం ప్రతిరోజు కనుక మనం ఒక 3 తీసుకొని నమిలినట్లయితే మన శరీరంలో ఏదైతే మన శరీరాన్ని పాడు చేసే కొన్ని పదార్థాలు కొన్ని అయి ఉంటాయో అవి నెమ్మది అంటే రోజుకు 1% మీ శరీరానికి పాడు చేసేది ఒక 50-60% ఉందనుకోండి. ఏదైతే సిబ్బితీగ ఆకులు మీరు ప్రతిరోజు కనుక ఒక 3 తీసుకొని నమిలినట్లయితే, ఇంకొక పద్ధతి ఉంది, అది కూడా చెప్తాను. అలా చేసినట్లయితే రోజుకు 1% లెక్క మీ శరీరానికి ఏదైతే పాడు చేస్తుందో అది తగ్గిపోతుంది. రోజుకు 1% పరంగా చూసుకోండి. అలా రోజుకు 1% అంటే మీ శరీరంలో ఒక 50% ఉందనుకోండి, మనకు ఎంత సమయం పడుతుందో చూసుకోండి మీరు.